చేంజ్ చేశారు. రామారావు అడిగాలేదా మీ సిఐ గారిని అడిగా 5 నిమిషాల్లో ఫోన్ చేస్తా అన్నారు. ఇప్పుడు మీ సిఐ గారితో మాట్లాడి నాకు ఎప్పుడు చెప్తారో చెప్పండి. నాకు చెప్పండి. నేను మాట్లాడుతాను రాంబాబు మీ సిఐ గారితో మీ అఫీషియల్స్ తో మాట్లాడి మాకు దీనికి సమాధానం ఎప్పుడు చెప్తారో చెప్పండి. మేము వెళ్తాం. మళ్ళా వచ్చిన సందేహం చేస్తాం. చెప్పండి తక్షణమే చెప్పండి. చెప్పండి 19వ తారీఖు నేను ఇచ్చా. నేను వచ్చి ఇచ్చానా లేదా? ఏది 14 రోజులు చేయాలి. ఏం చేయాలి? నాతో మాట్లాడచ్చు గారు 19వ తారీఖున నేను కంప్లైంట్ ఇచ్చాను. చట్ట ప్రకారం 14 రోజులు మీ దగ్గర అడిపెట్టుకోవచ్చు. కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ ప్రకారం 14 రోజులు దాటిపోయింది. నాకు కనీసం సమాధానం ఇవ్వలేదు నా కంప్లైంట్స్ మీద. ఇది మీకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను? అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా సరే నాకు రాతపూర్వకంగా సార్ మీరు ఒకసారి యాప్ చూసుకోండి. ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసం మీరు 14 రోజుల పాటు మీరు పెట్టుకోవచ్చు. ఆ 14 రోజులు నేను మీతో మాట్లాడలేదు. అవును సార్, మీరు లేకపోతే మీ డ్యూటీ నిర్వహించేవాళ్ళు మరొకరు ఉంటారు కదా సార్. సరే నాకు ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాను నేను. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము లోపలికి వచ్చి కూర్చుంటే నువ్వు కాఫీ ఇప్పిస్తే నువ్వు ఈ స్టేషన్లో ఉండదు. నేను మంత్రిగా ఉండి నేను వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీరు పట్టించుకోకుండా పక్కన పారేస్తే ఏం చేయాలి మిమ్మల్ని? నాకు అర్థం కాదు. చట్టం పనిచేస్తుందా లేదా ఈ రాష్ట్రంలో? ఏమైపోయింది? 2 రోజులు టైం ఇచ్చా, 2 రోజులు నీకపోతే నేను ఒక మాట చెప్తాను. నేను మాజీ మంత్రి న్యాయవాదిని వదిలిపెట్టాను. ఈ కేసు ఏదో విధంగా చేయకపోతే మీరు చట్ట ప్రకారం డిస్పోజ్ చేయకపోతే నొప్పుకో లాజికల్ గా ఎండ్ కావాలి. 21వ తారీఖు మళ్ళా మేము తెలియదు. రేపు 27 తారీఖు తర్వాత